లేదు కాదండి, ఇది చిల్లింగ్ కథ అన్నారు. నిజంగానే నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఒక్కటి నిశ్శబ్దంగా ఉన్న ఒక చోట రాత్రిపూట గాలిలోంచి ఆకారాలు రావడం అన్నది భయంగా అనిపించింది. కానీ ఒక థ్రిల్లింగ్ కథ ఎలా ఉండాలో అలాగే ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదివించే విధంగా ఉంది ఇది. తర్వాత ఎక్కడ కూడా నేను అసలు ఆగాలని అనుకోలేదు, గబగబా వెళ్ళిపోయాను. చాలా కొంచెం భయంగానే అనిపించింది అసలు. కానీ ఒక్కటండి, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు అవన్నీ ఉంటున్నాయని అంటారా అని మీకు అనిపించి రాశారా ఇదని నాకు తెలియట్లేదు. అయితే నా మట్టుకు నాకేమనిపించిందంటే కథా విధంగా చూస్తే బాగుంది. థ్రిల్లింగ్ మీరు ఎలా పెట్టారో హెడ్డింగు, థ్రిల్లింగు చిల్లింగు ఆ రెండు కూడా ఈ కథకి సరిగ్గా వచ్చాయి. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ ఉంటున్నాయో లేదో నాకు తెలీదు. అందుకని కథ శీర్షికకి సరిగ్గా సరిపోయింది కథ. కానీ ఆఖరిని నిజంగా భయంగా అనిపించిందండి. ఒక్కసారి కింద పడిపోవడం, ఆ ప్రభాకర్ అనే అతను చచ్చిపోయి అంటే ఇంతసేపు అతను ఒక దెయ్యం ఇతని పక్కన ఉన్నది అని అనిపించిందండి. తర్వాత నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే, ఒకవేళ ఇదంతా కూడా నా హోటల్ వాళ్ళు చేశారేమో, వాళ్ళ హోటల్లో ఆదాయం పెరగడం కోసం, బిజినెస్ పెరగడం కోసం అంటూ ఇదేమైనా సృష్టించారా ఈ కథలన్నీను అని ముందర అనిపించింది. కానీ ఆఖరణ చూశాక కాదు అని తెలిసింది.